చివరగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీలలో వర్గీకరణ చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చింది. ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి స్వయాన మా ముంగటనే ఆదివాసీ నేతల ముంగట కోటి ఉన్నాడు, రమేష్ ఉన్నాడు, ఇంకా మిగతా లీడర్లు ఉన్నారు. నేను కనుక ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే బరాబరిగా ఎస్సీ వర్గీకరణ చేస్తా, బీసీల సమస్యని పరిష్కరిస్తా, లంబాడీలు ఎస్టీలు కాదనే సమస్యను కూడా పరిష్కరిస్తారని సీతక్క ముంగట ప్రత్యక్షంగా ముఖాముఖి ఇట్లా కూర్చోనే మాట్లాడినాం. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట అటనే ఉన్నది. బరాబరిగా ఆయన అనుకున్నట్టు ఈ స్థానాలు కూడా కాంగ్రెస్ ఆదివాసులు గెలిపించిండ్రు, లంబాడీలను తొలగిస్తారని ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి మనకి ఇచ్చిన మాట ఇప్పుడు రేవంత్ రెడ్డి నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం కంపల్సరీగా ఎక్కడ తగ్గేది లేదు. సుప్రీంకోర్టు అంశంలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సుప్రీంకోర్టు దాని పని చేసుకుంటుంది. ప్రజా ఉద్యమాన్ని నిర్మించవాలి.